ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈరోజు జనవరి 3వ తారీఖు దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన మాట. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకించెదను అని చెప్పాడు. ఎవరు మొర? దేవుని నామమును బట్టి మొరపెట్టినప్పుడు నీ మొరైనా సరే నా మొరైనా సరే దేవుడు ఆలకిస్తాను అన్నాడు. అంటే ఎవరి నామంలో చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీవు దేవునికి మొరపెట్టాలి. ఎవరికి? పరలోకమందున్న తండ్రికి. ఈ పరలోకమందున్న తండ్రికి నీవు మొరపెట్టినప్పుడు అది ఏ సమస్యలు కావచ్చు, ఉద్యోగం కొరక, వ్యాపారం కొరక, కుటుంబ సమస్యల కొరక, లేదంటే వివాహం కొరక, చదువు కొరక, ఆర్థిక ఇబ్బందుల కొరక, అనారోగ్య సమస్యల కొరక, ఆత్మీయ జీవితంలో ఎదుగుటం కొరక, లేదా పరిశుద్ధాత్మ అభిషేకం కొరక, ఇలా నువ్వు ఏ సమయం, ఒక సమయం అంటూ లేదు, నువ్వు ఏ సమయంలో దేవుణ్ణి ఆయన నామములో, ఎవరు? నా నామమందున వారు నాకు మొరపెట్టగా నేను వారిని మొర ఆలకించెదను అన్నాడు. అంటే దేవుని నామంలోనే మనం మొరపెట్టాలి. ఇంకా ఏ నామంలో మొరపెట్టిన ఆయన వినడు. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మనం మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన సమాధానం ఇస్తాడు. కుటుంబాలలో కలతలు తొలగిస్తాడు, కన్నీళ్లు తొలగిస్తాడు, వేదనలు తొలగిస్తాడు. అద్భుతమైన సమాధానం, అద్భుతమైన విడుదల, అద్భుతమైన కార్యాలు మనం స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు అయ్యా. ఇదిగో జకర్యా గ్రంథము నాయన 13:9 నువ్వు ఇచ్చిన వాగ్దానము నాయన, ఇదిగో మా కుటుంబాల్లో నెరవేరినట్లుగా అయ్యా వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నాయన మీరు సహాయము దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.